మీరందరూ ఎలా ఉన్నారు? ఆశిస్తున్నాను మీరందరూ చాలా బావుంటారు. మీ ముందిక్కడ 5 నంబర్లు కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4, 5 ఈ 5 నంబర్లు కనిపిస్తున్నాయి. ఈరోజు టాపిక్ అంటే కాస్త డిఫరెంట్‌గా ఉంది. ఇలాంటి టాపిక్ మీద మీరు ఖచ్చితంగా చాలా చిన్నప్పుడు విని ఉండి ఉంటారు. ఇది మీరు చూసి ఉండి ఉంటారు వీడియోల్లో. కానీ ఎక్కువ మంది అలా చూడరు. ఎందుకంటే చాలామందున్నారు వీడియో చూడాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి వీడియో దొరకదు. కానీ ఇలాంటిది మీకు తెలుసుకోవడానికి దొరుకుతుంది. లైఫ్ గురించి సచ్చాయి, సచ్చాయి, సచ్చాయి. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఎవరో ఒకరి పేరు మీ మైండ్లో, మీ మెదడులో ఉంచుకోండి. మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి మీ గురించి ఏమని ఆలోచిస్తాడు, మీ గురించి అతని హృదయంలో ఏముంది, ప్రేమ ఉందా, మోసముందా, సానుభూతి ఉందా, జాలి ఉందా, లేక కోపముందా, లేక ఈర్ష్య ఉందా, మోసముందా, ఇలాంటివి ఏవైనా ఉండొచ్చు. అంటే ఏమీ అర్థం లేదు మనకు. అంటే ఏదైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ల గురించి. ఎవరైనా మీ సొంతవాళ్లు కూడా ఉండొచ్చు. అంటే మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటే నా గురించి వాళ్ళు ఏమని ఆలోచిస్తారు అని. ఇలా మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. మీకు ఇద్దరి వ్యక్తుల గురించి తెలుసుకోవాలని ఉండొచ్చు. మీరు మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మరి మీరిది గమనించండి. మీరు విన్నారు కదా, ఇది మీకోసమే. మీరు ఏ నంబర్ సెలెక్ట్ చేశారో ఆ నంబర్లో తెలుస్తుంది మీరు ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారో, వాళ్ల హృదయంలో మీకోసం ఏముంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఈ 5 నంబర్లు చూడండి. కాస్త ధ్యాస పెట్టండి. ఇక్కడ మనం కాస్త మిక్స్ చేస్తాం. తర్వాత చూద్దాం ఏమి తెలుస్తుందో. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమని ఆలోచిస్తాడు, అతని హృదయంలో మీకోసం ఏముంది. ఓకే, నంబర్ 1, 2, 3, 4, 5 5 నంబర్లున్నాయి కదా. 5 నంబర్ల ప్రకారం మీరు ఏ నంబర్ సెలెక్ట్ చేశారో ఆ నంబర్ ద్వారా తెలుస్తుంది మీ గురించి. మీ మైండ్లో ఇప్పుడు రన్ అవుతున్న వ్యక్తి గురించి ఏమని ఆలోచిస్తాడు అని మీరు చూస్తున్నారు కదా. ఓకే, సో చలో ఇక్కడ చూద్దాం మనం కూడా కార్డ్స్లో ఏమి చెప్తుంది, మీ పర్సన్ మీ గురించి ఏమని ఆలోచిస్తారు అని. మీ పర్సన్ అంటే ఆ వ్యక్తి. చూడండి, ఇక్కడ ఏమీ అలా కాదు. ఆ వ్యక్తి మీకు చూపించేది అలా కాదు. అదేవిధంగా అలాగే ఉంటాడు. మీ ముందు నేచర్లో ఏ విధంగా కనిపిస్తాడో అదే విధంగా అలాగే ఉంటాడు. మీ గురించి, మీరు వాళ్ల గురించి ఏమని అర్థం చేసుకుంటారో అదే విధంగా ఆ వ్యక్తి అలాగే ఉంటాడు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక చాలా బలమైన వ్యక్తిగా చూస్తాడు. సచ్చాయికి అండగా నిలిచే వ్యక్తిగా, మీ హృదయంలో ఎలాంటి మోసం లేదు అని. ఇవన్నీ అదే విధంగా చాలా బాగా తెలుసు వాళ్లకి. సో చాలా పాజిటివ్ ఆలోచన ఉంది వాళ్లకి మీ గురించి. ఓకే, సో ఈ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, మీ పార్ట్నర్ ఉండొచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ ఉండొచ్చు. చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. మరి మీ మీద నమ్మకం ఉంచుతారు. ఒక బెస్ట్ ఫ్రెండ్లా అర్థం చేసుకుంటారు. మీకు అనిపిస్తే జీవితంలో ఎవరైనా చిన్న మార్కు వదిలేస్తారేమో అని, కానీ మీరు వదలరు. సో ముందు నంబర్ 1 ఇది మీకోసం. ఇప్పుడు చూద్దాం నంబర్ 2 ఎవరు సెలెక్ట్ చేశారో వాళ్లకోసం. ఆ వ్యక్తి ఆలోచిస్తాడు, మీరు చాలా గర్వంగా ఉంటారు. మీరు చూపించేది అలా కాదు, మీరు గర్వంగా కనిపించరు. కానీ మీకు క్లాస్ విషయాల మీద చాలా గర్వముంది. మీ అందం మీద చాలా గర్వముంది. మీ పొజిషన్ మీద ఏవైనా ఉంటే ఆ విషయాల మీద చాలా చాలా గర్వముంది అని ఆ వ్యక్తి ఆలోచిస్తాడు. మీరు చాలా గర్విష్ఠి అని. ఓకే, మీకు చాలా ఎక్కువ గర్వముంది మీ అందంపై, దేవుడిచ్చిన విషయాల మీద. మీరు దాచిపెడతారు, మీ నిజం చెప్పరు, మీ న్యాచురల్ నేచర్ చూపించరు, మీరు నకిలీగా ఉంటారు అని. సో కాస్త మంచిగా లేవు. ఓకే, ప్లీజ్ నన్ను క్షమించండి. ఒకవేళ మాటలు చెడుగా అనిపిస్తే మరి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది మీకోసమే అని కాదు, ఎవరికోసమో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో నంబర్ 3 ఎవరు సెలెక్ట్ చేశారో నంబర్ 3 వాళ్ళు చూడండి. మీ పర్సన్ మీ గురించి చాలా బాగా ఆలోచిస్తారు. మరి ఒక అటాచ్మెంట్ ఉంది వాళ్లకి మీతో. ప్రేమ కూడా ఉంది వాళ్లకి అనిపిస్తుంది. మీరు చాలా నిరాశగా ఉంటారు, మీరు డ్రైగా ఉంటారు. మీతో షేర్ చేసుకోవాలని ఉంది వాళ్లకి, మిమ్మల్ని హ్యాపీ చేయాలని ఉంది, మీ విరిగిన హృదయాన్ని కలపాలని ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరు మీ లవ్ పార్ట్నర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ఫీలింగ్ చెప్పాలని ఉంది, కానీ చెప్పడం లేదు. ఒకవేళ మీరు తిరస్కరిస్తారేమో, ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసేస్తారేమో అని భయం. ఈ ఫీలింగ్ లవ్ ఫీలింగ్గా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు. ఓకే, మీరు ఫ్రెండ్ కోసం చూస్తున్నా వాడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో వదలడు, ఎప్పటికీ మిమ్మల్ని ఒంటరిగా వదలడు. ఈ వ్యక్తి మీకోసం ఏమీ చేయలేకపోతే చాలా బలహీనతలుండొచ్చు. మీరు చూడొచ్చు ఏ బలహీనతలో ఉండొచ్చు అని. మీరే మీ లైఫ్లో డ్రైగా ఉండొచ్చు అని. ఇది నంబర్ 3 వాళ్ల కోసం. నంబర్ 4 మీరు సెలెక్ట్ చేశారు. అయితే చూద్దాం మీ పర్సన్ ఏమని ఆలోచిస్తారు. చూడండి, మీ పర్సన్కి ఆలోచన ఇలా ఉంది, మీరు వాళ్ల వైపు ధ్యాస పెట్టరు. ఓకే, వాళ్లకి తెలుసు మీకు బయట కలలున్నాయి, బహుశా అందుకే మీకు వాళ్ల కోసం టైం లేదు. మీరు చాలా బెస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు, మీకు బెస్ట్ విషయాలు మాత్రమే నచ్చుతాయి. బహుశా వాళ్లకి అనిపిస్తుంది తాము మీకు తగినవారు కాదు అని. మీరు ఈ పర్సన్ అయితే మీరు ప్రేమిస్తారా లేదా అని. ఇవన్నీ కాని వాళ్లకి అనిపిస్తుంది మీరు హ్యాపీనెస్ ఇవ్వలేరు అని. మీకు హక్కుదారులైన హ్యాపీనెస్కి మీకు వేరే పర్సనాలిటీ ఉంది.
వాళ్ళకి అనిపిస్తుంది మీ పర్సనాలిటీ ముందు తమను తాము చాలా తక్కువగా ఫీలవుతారు. సాధారణంగా చెప్పాలంటే మీరు చాలా హైఫై అని, అంటే చాలా మంచి ఇంటి నుంచి వచ్చారు, చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీ జీవన విధానం చాలా రిచ్గా ఉంది, దానికి మ్యాచ్ అవ్వలేము అని ఫీలింగ్ ఉంది వాళ్ళకి. మీ నేచర్ కొత్త జనరేషన్ది, వాళ్ల నేచర్ కాస్త పాతది అని, మిస్ మ్యాచ్ అయిపోయింది అని అనిపిస్తుంది వాళ్ళకి. అందుకే ఎప్పుడూ తమ హృదయ మాట షేర్ చేయలేదు. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా అనిపిస్తుందా? ఒకవేళ మీరు వదిలేస్తారేమో అని భయం ఉంది వాళ్ళకి. మీరు చాలా బలమైన పర్సనాలిటీ వ్యక్తి, మీ హైట్ చాలా ఎక్కువ ఉండొచ్చు, మీరు ఫీమేల్ అయినా మేల్ అయినా ఓకే, చాలా హ్యాండ్సమ్ ఉంటారు, చాలా గుడ్ లుకింగ్ ఉంటారు, చాలా బ్యూటిఫుల్ ఉంటారు. ఓకే, సో ముందు వ్యక్తి కాస్త ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడు, తనను తాను తక్కువ అని. సో ఇవి మాటలు, మరి మీతో మ్యాచ్ అవుతాయి, మరి ఇది కూడా ఉండొచ్చు. నంబర్ 5 వాళ్ళు చూద్దాం. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఎక్కువ హ్యాపీ వ్యక్తిగా చూస్తాడు. ఓకే, ఇలా అనుకుంటాడు, మీ దగ్గర హ్యాపీనెస్లు వస్తాయి, మీరు ఆకర్షణీయంగా ఉంటారు, పర్సనాలిటీ అలా ఉంది, వాళ్ళకి అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తి మీతో చాలా టైం స్పెండ్ చేయాలని. కానీ ఎక్కడైనా మీరు ఎంట్రీ అయితే అక్కడ హ్యాపీనెస్లు అయిపోతాయి, మీతో తిరగడం ఫిరంగా వెళ్ళాలని, మీ ఫ్యామిలీని కలవాలని. సో మీలాంటి వ్యక్తి లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని. ఇక్కడ ఎలా అనిపించింది? మరి ఇది వాళ్ళ ఆలోచన, చాలా పాజిటివ్ ఆలోచనలు, ఏ నెగటివ్ మాటలు లేవిక్కడ. నంబర్ 5. సో ఇవన్నీ కార్డ్స్ మీ ముందున్నాయి, ఇందులో నేను మీకు చెప్పాను, మరి కాస్త మాటలు చెడుగా అనిపించి ఉండొచ్చు, కానీ నాకు చెప్పడం అవసరం. మరి ఇది ఎవరికోసమో ఉంటుంది, వాళ్ళకి సచ్చాయి తెలుస్తుంది.